అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు కరోనాని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రిమండలి అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈవేళ మనం చూసుకుంటే 1,50,000 వరకు వీళ్ళ కరోనా వ్యాప్తి ప్రబలిందంటే దానికి కారణం అడ్మినిస్ట్రేషన్ తాలూకు నిర్లక్ష్యం. కనీసం 1 గంట కూడా రోజుకి ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ఈవేళ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయండి అంటే చెయ్యలేని పరిస్థితి. హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు. డాక్టర్లు ఎవరు హాస్పిటల్కి కూడా రావట్లేదు. నర్సులు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఇంకేంటంటే వాళ్ళ భయం వాళ్ళది. వాళ్ళకి సరైన రక్షణ లేదు. క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి భోజనాలు లేవు. వ్యాధి లక్షణాలు ఉన్నాయి బాబు, మాకు బెడ్స్ ఇవ్వండి అంటే బెడ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, జనం అల్లాడిపోతూ ఉంటే, ఒక పక్క జనాలు చచ్చిపోతూ ఉంటే, ఇటువంటి టైంలో ముఖ్యమంత్రి గారు మీకు రాజకీయాలు అవసరమా అండి? 3 ముక్కలాట ఆడతారండి రాజధాని విషయంలో. ఇది టైమా అని అడుగుతున్నాను. ఇవాళ జనాలు చచ్చిపోతూ ఉంటే వారి గురించి పట్టించుకోరా మీరు? నీకు రాజధాని 3 రాజధానులు ఇప్పుడు ఈ సమయంలో అవసరమా? మీరు ఎన్నికల్లో ఇక్కడే రాజధాని ఉంటుంది, అమరావతి రాజధాని అని చెప్పి ప్రచారం చేయలేదా? ఆ ప్రచారంతో మీరు ఓట్లు అడిగి గెలుచుకోలేదా? మరి ఈవేళ మాట తెప్పారే. మాట తెప్పను, మడం తెప్పను అని చెప్పి గొప్పగా చెప్తూ ఉంటావు. మరి మీ వాళ్ళందరూ, మీరే కాదు మీ ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తి ప్రచారం చేశారు. ఆ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడే రాజధాని ఉంటుంది, ఇక్కడే రాజధాని చెప్పారు. మీరు రోజా గారు కూడా మా ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే రాజధాని ఉంటుంది, మేము మాట తప్పం అని చెప్పింది. మరి ఈవేళ మీరు ఏ విధంగా విశాఖపట్నం రాజధాని అంటున్నారండి? ఇది పద్ధతి కాదు కదా. అంచేత ముందు ప్రజలు పట్టించుకోండి. అల్లాడిపోతున్నారు కరోనా వ్యాధితో. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్లు కూడా దొరకవని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయడం అనేసి ఈ రాజధాని గొడవ పెట్టింది ఈ మధ్యలో. అంచేత ఈవేళ మా నాయకులు ఉన్నారు ఇక్కడ, విశాఖపట్నం నాయకులు. ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం తాళాలు కొడుతున్నారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. రాజధాని విశాఖపట్నం వస్తే విశాఖపట్నం ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కానీ పెద్దలు, అలాగే మన శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి పెద్దలు కానీ అందరూ మాట్లాడుతున్నారు. ఈవేళ అక్కడ 29,000 కుటుంబాలు అన్యాయంగా నష్టపోయి బాధపడుతూ ఉంటే ఇక్కడ మీ సంబరాలు చేసుకుంటున్నారు. తోటి మనిషికి ఇబ్బంది వస్తే మనందరం కూడా సహకరిస్తాం. అలాంటిది అక్కడ 29,000 కుటుంబాలకు అన్యాయం జరిగితే ఇక్కడ మీ సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అండి? ఇవాళ మీరు ఏం చెప్తున్నారండి? విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిపోతుంది, మన ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి చెందిపోతుందని చెప్పి ప్రజలు తప్పుతో పట్టిస్తున్నారు. నేను ఈవేళ చెప్తున్నాను, ప్రజలందరికీ మనవి చేస్తున్నాను, పెద్దలందరికీ మనవి చేస్తున్నాను. ఈవేళ రాజధాని విశాఖపట్నం తీసుకురావడానికి కారణం ఏంటంటే విశాఖపట్నాన్ని దోపిడీ చేయడం కోసం. ఇప్పటికే 6,000 ఎకరాలు దోపిడీ జరిగింది విశాఖపట్నంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.
ఇంకా దోపిడీ చేసి రాజధాని వచ్చిన తర్వాత భూమి రేట్లు పెంచుకొని కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేయడం కోసమే ఇవాళ రాజధాని అని చెప్పి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఏదో వచ్చేస్తుందని వెనకాల తెర వెనకాల భోగవతం ఏటో ప్రజలు కూడా గమనించాలి. అంతేకాదు ఈవేళ ఎంతో అభివృద్ధి చెందుతుంది అంటున్నావు బొత్స సత్యనారాయణ గారు. గతంలో రాజశేఖర గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మంత్రి ఉన్నారు, అప్పుడు ధర్మాన ప్రసాద్ గారు కూడా మంత్రిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర మీరు చేసిన డెవలప్ గురించి చెప్పండి, మీరు ఏం చేశారో చెప్పండి, మేమేం చేసామని చెప్తాం. ఆ రోజు మీరు వోక్స్ వ్యాగన్ కారు కంపెనీ విశాఖపట్నంకి వస్తే ఎందుకు పోయిందండి విశాఖపట్నం నుంచి? మీ బొత్స సత్యనారాయణ గారు మీ కారణం కాదా? ఆ రోజే వోక్స్ వ్యాగన్ కారు కంపెనీ విశాఖపట్నంకి వచ్చుంటే విశాఖపట్నం రూపురేఖలు ఎలాగుండేయండి? ఎంత అభివృద్ధి చెందిందండి. ఆ రోజు కారు కంపెనీ నీ వల్లే పోయింది, ఇది అందరికీ తెలుసు. అసెంబ్లీలో నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఆ రోజు అభివృద్ధి చెందడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు, ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావంటే చెప్పినందుకు నీకైనా సిగ్గు ఉండాలి, వింటున్నందుకు జనాలకైనా సిగ్గు ఉండాలి కదా. ఏం సాధించారా 3 జిల్లాల్లో? అప్పుడు ఇప్పుడేం సాధిస్తారయా? నేను ఇవాళ చెప్తున్నాను, దోపిడీ కోసమే ఈ రాజధాని. రాబోయే రోజుల్లో ఇప్పటికే దోపిడీ జరుగుతుంది. అడ్డపంచుల తాలూకు వ్యక్తుల తాలూకు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. ఎక్కడి నుంచి వచ్చి రౌడీజం చేస్తున్నారు, భయం పీల్చి భూములు దోచుకుంటున్నారు, ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. ఇవన్నీ జనాలకు తెలుసు. దోపిడీ తప్పించి ఇక్కడ రాజధాని ఏమాత్రం కూడా అభివృద్ధి చెందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఏం చేస్తారా అభివృద్ధి? మీరు అభివృద్ధి అన్న మాట మీ నోటంటే ఎట్లా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. కరోనాకు ఉంది, ఇంటికి 3 మాస్కులు ఇస్తారని చెప్పి 3 మాస్కులు ఇవ్వనివాడివి 3 రాజధానులు ఎలా అభివృద్ధి చేస్తావయ్యా చెప్పు. ఈవేళ సెంటర్స్లో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో సెంటర్స్లో సరైన భోజనం పెట్టిన వాడివి 3 రాజధానులు ఎట్లా కడతావయ్యా నువ్వు? టైంకి జీతాలు ఇవ్వలేని వాడివి, ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి వాడివి 3 రాజధానులు ఎట్లా కడతావయ్యా నువ్వు? అరే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వనివాడివి ఎట్లా రాజధాని కడతావా? ఇది ప్రజలు మోసం చేయడం కదా. అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇక ప్రభుత్వంలో డబ్బులు లేవు, రాజధాని ఎలా నిర్మిస్తాడండి? 3 రాజధానులు అంటే ఎక్కడికి ఎలా నిర్మాణం చేస్తాడండి? రైతులకి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఏ విధంగా సెటిల్మెంట్ చేస్తారండి? ఏ విధంగా న్యాయం చేస్తారండి? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో ఈ అందరికీ మనం చేస్తున్నాను. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి వల్ల విశాఖపట్నం జిల్లా అభివృద్ధి చెందలేదు అని మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పు కదండి. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తాను విశాఖపట్నం మంత్రి గారికి, శ్రీనివాస్ గారికి, అవంతి శ్రీనివాసరావు గారికి, రండి ఒకే డయాస్ మీద ఇద్దరు కూర్చొని మాట్లాడదాం. ఎవరి టైంలో అభివృద్ధి చెందింది, ఎవరి టైంలో గుర్తింపు వచ్చింది అన్న విషయం మాట్లాడని నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు రాగలరా? రండి మాట్లాడదాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి టైంలో కూడా అన్యాయం చేశారు మీరు. ఏంటి అన్యాయం? ఓడా భూములు మొత్తం అమ్మేసి సుమారు
ఆ 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు విశాఖపట్నం భూములు అమ్మేసి ఆ డబ్బు తీసుకెళ్ళి హైదరాబాద్లో మీరు రింగ్ రోడ్డు ఖర్చు పెట్టలేదా? ఆ రోజు కూడా అన్యాయం చేశారు విశాఖపట్నానికి. మరి విశాఖపట్నం అభివృద్ధి గురించి ఏ విధంగా మాట్లాడతారా మీరు? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి పెద్దలందరికీ మనం చేస్తున్నాం. విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నానికి గుర్తింపు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఈవేళ మీరు వచ్చిన తర్వాత విశాఖపట్నం చాలా నష్టం జరిగింది. ఈవేళ అదానీ కంపెనీ కానివ్వండి, లేకపోతే లూలు కంపెనీ కానివ్వండి, ఇటువంటి కంపెనీలన్నీ మీ వల్ల పోయి కదా. మీ బాధలు పడలాక మీ దోపిడీ తట్టుకోలేకపోలేదా? దానివల్ల విశాఖపట్నంకి ఎంత నష్టం జరిగిందండి? అరే ఉద్యుత్ టైంలో విశాఖపట్నం సర్వనాశనం అయిపోయింది, అందరికీ తెలుసు. ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ 12 డేస్లో మళ్ళీ పూర్వ పరిస్థితి తీసుకొచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు కదా. మళ్ళీ ఇవాళ విశాఖపట్నం చూస్తే ఉద్యుత్ వచ్చిందని గుర్తులు ఎక్కడ కనపడుతున్నాయా? అంత బ్రహ్మాండంగా మరి అతను పరిపాలన చేశారే, అది ఇంకా మీకు గుర్తులేదా? ప్రజలు ఇంకా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అవన్నీ కూడా. మరి మామూలు పరిస్థితి తీసుకొచ్చాం మేము. అంతేకాకుండా ఎల్ఈడి బల్బులు విశాఖపట్నానికి మొట్టమొదటిసారిగా సుందరంగా తీర్చిదిద్దడం కోసం ప్రతి వార్డులోని విశాఖపట్నం మొత్తం మీద మరి ఎల్ఈడి లైట్లు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు కదా. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీస్, అది ఫార్మా ఇండస్ట్రీస్ కోసం చంద్రబాబు నాయుడు చేసిన కృషి మీరు మర్చిపోయారా? అంతేకాకుండా ఆ రోజు ఇవాళ చూశారు మీరు ఫిన్టెక్ కానీ, ఫిన్టెక్ వ్యాలీ కానీ, మెట్టెక్ వంటి జోన్లు తీసుకొచ్చి మరి విశాఖపట్నానికి మరి అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఆ రోజుల్లో నేషనల్ హైవేస్ డెవలప్ చేయాలని చెప్పి వాజ్పేయి గారితో ఈ మధ్య గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి R&B శాఖ మంత్రి గడ్కరీ గారితో మాట్లాడి ఎలాంటి నేషనల్ హైవేస్ చేయించామండి. ఎన్ని నేషనల్ హైవేస్కి ప్రపోజల్ పెట్టి శాంక్షన్ చేయించారండి. ఆ విషయం మీకు తెలియదా? అది అభివృద్ధి కాదా? ఇవాళ మీరు మాట్లాడుతున్నారు రాజమండ్రి నుంచి విజయనగరం వరకు వయా పాడేరు అరకు మీదుగా బ్రహ్మాండమైన నేషనల్ హైవే శాంక్షన్ చేయించాం. ఆ రోజు నేను R&B మంత్రిగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్వయంగా గడ్కరీ గారు కలిసి శాంక్షన్ చేయించారు పట్టుదలగా. ఎందుకు చేయించాం తెలుసా? ఆ రోడ్డు కానీ పూర్తయితే ఏజెన్సీ ప్రాంతానికి బ్రహ్మాండంగా రోడ్డు వస్తుంది విజయనగరం వరకు. అప్పుడు ఆ ప్రాంతానికి ఎంత అభివృద్ధి జరుగుతుందండి. అది దూరదృష్టి అంటే. ఆ రోజు మేము శాంక్షన్ చేస్తే 14 నెలలు అయింది. ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డుకి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయించుకోలేకపోతున్నారు. అది మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. మీరు విమర్శిస్తారు మమ్మల్ని. ఇవాళ ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసాం. కాదని చెప్పగలరా మీరు? చెక్ డ్యాములు కట్టాం, పంచాయతీ బిల్డింగ్లు కట్టాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం. మీకు చెప్పగలరు కాదని? ఇదంతా అభివృద్ధి కాదా? సరిగ్గా అభివృద్ధి అని ఎలా మాట్లాడతారండి మీరు? ఇవాళ ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి. ఆ రోజు మన ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అర్బన్ హౌసింగ్ ఇచ్చారు మనకి. చాలా ఇల్లు ఇచ్చారు మనకి. సుమారు 1,50,000 ఇల్లు వరకు మనకి ఇచ్చారు. అవి ఆల్రెడీ 80% పూర్తి అయిపోయి ఉన్నాయి.
14 నెలల్లో ఆ ఇల్లు కూడా పూర్తి చేసి ప్రజలకు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం 3 రాజధానులు కడతారా? ఈ ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా మీరు? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఏజెన్సీ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మిరియాల తోటలు కానీ కాఫీ తోటలు కానీ భారీ ఎత్తున ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు కదా చెప్పానండి. మీరేం చేశారు వచ్చి? ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసామండి? ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్ని వాటర్ స్కీమ్లు కట్టేవండి? రండి ఒకసారి కూర్చొని మాట్లాడదాం, నేను రెడీ. చెప్పండి మీరేం చేశారు అభివృద్ధి? అదేవిధంగా టూరిజాన్ని ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేసామండి. విశాఖపట్నం టూరిజాన్ని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు కదా? గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఈ మధ్యకాలంలో మీ 14 నెలల్లో మీరు ఏం చేశారండి వచ్చి చెప్పండి. ఆఖరికి అల్లూరి సీతారామరాజు పార్క్ ఇస్తానన్న డబ్బులు కూడా మీరు ఇవ్వలేకపోయారు. అల్లూరి సీతారామరాజు పార్కులో పనిచేస్తున్న వర్కర్స్ జీతాలు కూడా 14 నుంచి ఇవ్వట్లేదు. మీరు టూరిజం గురించి మాట్లాడతారు. విశాఖపట్నం బీచ్ రోడ్డు 4 లేన్ రోడ్డుగా శాంక్షన్ చేసింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? డెవలప్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవన్నీ కూడా కామెంట్ చేయకూడదు, ఉన్న వాస్తవాలు కూడా ఒప్పుకోవాలి. ఇంకా మీరు కూడా ఏం చేసి ఉంటే చెప్పండి. ఏమీ చేయకుండా ఈవేళ అది చేస్తాం ఇది చేస్తాం. సెంట్రల్ జైలు ఉండేది విశాఖపట్నంలో ఊరికి మధ్యన, దాన్ని బ్రహ్మాండంగా పార్క్గా డెవలప్ చేశారు. అది వాస్తవం కాదా? ఇలాంటివి ఎన్నో. ఎందుకండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తేవాలని పట్టుబట్టింది చంద్రబాబు నాయుడు కదా? భూసేకరణలో మీరు ఎన్ని అడ్డులు పెట్టినా భూసేకరణ పూర్తి చేసి భూమిని సేకరించింది చంద్రబాబు నాయుడు కదా? ఈవేళ ఆ భూముల్లో కూడా సుమారు 500-600 ఎకరాలు మీరు కొట్టేయడానికి ప్రయత్నం చేయట్లేదా? ఇదా మీరు చేసిన అభివృద్ధి? మళ్ళీ మీరు వచ్చేట అభివృద్ధి చేసేస్తారు. ఏం చేస్తారయ్యా? ప్రజలను నేను కోరుకుంటున్నానండి, దయించి గంటకో మాట మాట్లాడిన నాయకులు వీళ్ళు. ఎన్నికల ముందేమో రాజధాని అక్కడే ఉంటుందని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత రాజధాని 3 రాజధానులు మాట్లాడుతున్నారు. మాట మార్చారు. హైకోర్టులో కూడా ఇప్పుడు 70 సార్లు ముట్టుకెళ్ళి తిన్నారు. ఇంకా బుద్ధి రాలేదు ఇది. అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ నాయకుల తాలూకు మాటలు విని మోసపోవద్దు. నిజంగా విశాఖపట్నంలోనే రాజధాని పెడితే విశాఖపట్నంలో రౌడీ రాజ్యం అయిపోతుంది. మొత్తం రౌడీలంతా ఇక్కడే ఉంటారు, గోండాలంతా ఇక్కడే ఉంటారు, మిమ్మల్ని బెదిరించి దోచుకుంటారు, ఎక్కడ స్థలాలు ఉన్నా ఆక్రమించేసుకుంటారు. మన వాళ్ళు చాలా మంచివాళ్ళు, మన 3 జిల్లా మనుషులు కూడా చాలా అమాయకులు, మంచివాళ్ళు. ఆ రౌడీజాన్ని మీరు తట్టుకోలేరు. మన నాయకులు కూడా రౌడీజాన్ని ఆఫ్ చేసే శక్తి మన నాయకులకు కూడా లేదు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికే మీరు చూస్తున్నారు, మన ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు ఈ 3 జిల్లాలకు ఇన్ఛార్జ్. నేను ఒక క్వశ్చన్ వేస్తాను, బొత్స సత్యనారాయణ గారు కానీ ఈ 3 జిల్లాల నాయకులు కానీ మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా మాట్లాడండి, చెప్పండి. విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా మీరు ఏమైనా చేయగలుగుతున్నారా? జిల్లాల్లో మీ పెత్తనం ఏమన్నా 3 జిల్లాల్లో ఉందా మీ నాయకులకి? లేదు కదా. విజయసాయిరెడ్డి గారు చెప్తేనే పనులు జరుగుతాయి.
విజయసాయి రెడ్డి గారు చెప్పకుండా మీరేమీ చేయలేరు. విజయసాయి రెడ్డికి చెప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ చేయలేరు, నాకు తెలుసు. ఈవేళ మీ కలెక్టర్లు 3 జిల్లా కలెక్టర్లు ఉన్నారు, మీ 3 జిల్లా ఎస్పీలు ఉన్నారు. మీరు ఏదైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎస్పీలతోటి కలెక్టర్తో కొలు చేయించగలుగుతున్నారా? మీ కలెక్టర్లు అయితే డైరెక్ట్ చెప్తారు, విజయసాయి రెడ్డి గారితో ఫోన్ చేయించండి సార్ అని మంత్రులకే చెప్పే పరిస్థితికి వచ్చారు కలెక్టర్లు. ఎమ్మెల్యేల మాట అసలు వినట్లేదు. విజయసాయి రెడ్డి చెప్తే కానీ మేము చేయలేము సార్ అని చెప్తున్నారు. అంటే దీన్ని పెట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎక్కడ విజయసాయి రెడ్డి అండి? నెల్లూరు జిల్లాను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారా? 3 జిల్లాల మీద పెత్తనం చేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు, అన్ని పార్టీ నాయకులు, ఎప్పటి నుంచో పురాతన నాయకులు ఉన్నారు. ఈవేళ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు జిల్లాలో. వాళ్ళందరూ కూడా నోరు ముసుకు కూర్చొని అయ్యా అయ్యా అని చెప్పి అతను పంచి పట్టుకొని వెనకాల తిరుగుతూ ఉంటారా? ఇవాళ రాజధాని వస్తే ఇంకా ఘోరమైన పరిస్థితులు వస్తాయి. వీళ్ళందరూ వచ్చి దోపిడీ చేస్తారు, చాలా నష్టపోతారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మనకెందుకులే అనుకుంటే నష్టపోయేది మీరే. మీరు నష్టపోతారు, మీ పిల్లలు నష్టపోతారు, రాబోయే తరం వారు నష్టపోతారు. ఇది సత్యం. అసలు ఆలోచన చేయండి. ఇక్కడ నాయకులు కూడా, అన్ని పార్టీ నాయకులు కూడా ఆలోచన చేయండి. మీ పెత్తనం తీసుకెళ్ళి వాళ్ళ చేతులు పెడతాం ఏంటి నాకు అర్థం కాదండి. మీ నాయకత్వం తీసుకెళ్ళి వాళ్ళ చేతులు పెట్టడం ఏంటండి? వాళ్ళు దౌర్జన్యాలు చేస్తామంటే చేతులు పెట్టుకుని ఉంచుంటారండి? ఈ పద్ధతి కాదు కదా. అసలు ఆలోచన చేయండి. అంతేకాకుండా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ఒకవేళ రాజధాని రాదు నాకు తెలిసి ఉండి, ఇదేంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మకం నాకు ఉంది. అమరావతిలోనే రాజధాని ఉంటుంది, దాంట్లో మాత్రం అనుమానం లేదు. నాకు నమ్మకం ఉంది. ఒకవేళ పొరపాటున గ్రహపాటున రాజధాని విశాఖపట్నం వస్తే దయించి మీ అందరినీ కోరేది ఏంటంటే, విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ 3 జిల్లాల్లో కానీ మీ భూములు కానీ మీ ఆస్తులు ఎక్కడైనా ఉంటే దానికి ముందుగానే కంచె వేసుకోండి. కంచె లేకపోతే ప్రహారీ గోడ కట్టుకోండి సామెత ఉంటే. లేకపోతే మీ ఆస్తులన్నీ కూడా దోసేస్తారు. రాత్రి మీద ఆక్రమించుకుంటారు. మీరేమి చేయలేరు. మన నాయకులు కూడా మీకు అండగా ఉండరు. ఆ సత్తా మన నాయకులు లేదు. అంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రాజధాని వచ్చిన వెంటనే విశాఖపట్నంలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు ఆక్రమించుకోవడం కోసం, అలాగే సింహాచలం ల్యాండ్స్ కూడా ఆక్రమించుకోవడం కోసం, అలాగే అక్కడ ఉన్నటువంటి విజయనగరం మహారాజు తాలూకు ల్యాండ్స్ ఉన్నాయి, మానసాస్ ఆస్తులు, అవి కూడా ఆక్రమించుకొని మొత్తం దోచుకోవాలని చెప్పి ఒక ప్లాన్తో వస్తున్నారు. దీన్ని ఇంకా మన నాయకులు ఎవరు కూడా అడ్డుకోలేరు నాకు తెలుసు. అంచేత ప్రజలే దీనిలో అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంచేత ఒక్కసారి మన ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మరొక్కసారి ఈ మీడియా ద్వారా మీ అందరికీ మనవి చేయాలని ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం జరిగిందని చెప్పి మనం చేస్తూ, అందరూ ఒకసారి మన ప్రాంత భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈ ప్రజలు ఈ నాయకుల తాలూకు మాయ మాటలు నమ్మొద్దండి. వీళ్ళు ముఖ్యమంత్రి గారికి భజన చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వాస్తవాలు చెప్పే పరిస్థితుల్లో ఈ 3 జిల్లాల్లో ఏ నాయకుడు కూడా లేడన్నది వాస్తవం. ఒకసారి మీరు అందరూ గమనించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.